హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఒక కొత్త వీడియో ఇచ్చిన మీకోసం. ఈ వీడియో వచ్చేసి మనకు రావుజీ డైరీ ఫామ్ రాజస్థాన్ శ్రీగంగానగర్ నుంచి వీడియో పంపించడం జరిగింది. ఇక్కడ మొత్తం దేశంలో సహివాల్, రాఠీ, తార్పర్క రావులు హనుమాన్గఢ్, శ్రీగంగానగర్ ఇంకా మనకు ఫజిల్కా నుంచి రావడం జరుగుతాయి. ఈ 3 చోట్ల నుంచి. అందులో శ్రీగంగానగర్లో కూడా చాలా మంచి మంచి ఆవులు ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆవుల క్వాలిటీని బట్టి ప్రైస్ ఉంటుంది. స్టార్టింగ్ ప్రైస్ అయితే 40,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది అని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. మీరు మంచి బ్రీడ్ తీసుకుంటే 60-65,000లో మంచి బ్రీడ్ ఉంటుంది. హైదరాబాద్కి అయితే 1,50,000 యావరేజ్లో అయితే ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. తెలంగాణ ఎక్కడున్నా, అది ఆంధ్ర అయితే ఒక 10-15,000 ఎక్కువ ఉంటుంది. మొత్తం 10 ఆవుల మీద అని చెప్పడం జరిగింది. దూడలు కావాల్సిన వాళ్ళు అయితే దూడలు కూడా దొరుకుతాయి. 20,000 నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది. కానీ దూడలు ఎలా ఉంటుందంటే, దూడలు తీసుకునే రైతులు పక్కగా వాళ్ళు ఇక్కడ నుంచి అన్ని పేపర్స్ అన్నీ తీసుకొని వెళ్తే కూడా వాళ్ళు దూడలు ఇస్తామని చెప్తున్నారు. మీరు ఎవరున్నా కూడా డైరెక్ట్ వెళ్ళి కొనాలి. ఆన్లైన్లో ఎవరితో కూడా బిజినెస్ చేయొద్దు. ఎవరికి కూడా నేను ప్రతిసారి వీడియోలో కూడా చెప్తుంటాను, ఆన్లైన్లో కాకుండా ఎక్కడ వెళ్ళినా మీరు డైరెక్ట్గా ఆవులు చూసిన తర్వాతనే గేదెలు తీసుకోండి, ఆవులు తీసుకోండి. మీకు దూడలు కావాలన్నా దూడలు తీసుకోవాలి. ఈ విధంగా రావుజీ డైరీ ఫామ్లో అయితే ఇక్కడ నుంచి ఎవరికైనా కావాల్సిన వాళ్ళైతే మంచి క్వాలిటీ ఆవులు కావాల్సిన వాళ్ళు వెళ్ళి తీసుకోవచ్చు. ఎక్కువ శాతంగా 20 రోజుల తర్వాత ఈనిన ఆవులే తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ అయిన తర్వాత కూడా ఇక్కడ వచ్చి ఒక 10 రోజుల తర్వాత డెలివరీ అయితే కాల్షియం డౌన్ అనేటివి, మిల్క్ సడన్గా పడిపోవడం అలాంటిది ఉండదు. ఇక్కడ సెట్ అయ్యి మన వాతావరణానికి అలవాటు అవుతుంది. ఇక్కడ వాతావరణంలో డిఫరెన్స్ ఏముంటుందంటే, అక్కడ కొంచెం వేడి ఎక్కువ ఉంటుంది, చలి కూడా ఒకటేసారి చలి కూడా ఎక్కువ ఉంటుంది. ఆ వెదర్కి అలవాటైన ఆవులు కానీ ఎక్కువ శాతంగా ఇక్కడ వెదర్కి సెట్ కానీ 10 నుంచి 15 రోజులు పడుతుంది. ఇంకొకటి ఏంటంటే, మెయిన్గా ఫీడ్ కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ ఫీడ్ అనేది చాలా తక్కువ వేస్తారు, ఓపెన్ గ్రేజింగ్లో మేపుతారు. ఇక్కడ రాగానే ఫీడ్ అనేది మనం కొంచెం ఎక్కువ వేయడం వల్ల పాల నాణ్యత కానీ పాలు కూడా పెరగడం అనేది ఉంటుంది. ఎందుకంటే మనం అక్కడ వాళ్ళు పచ్చిగడ్డి చాలా తక్కువ వేస్తారు, మన సైడ్ పచ్చిగడ్డి ఉంటుంది, ఎండుగడ్డి ఉంటుంది, దానా ఉంటుంది. కాబట్టి ఆవులు మన సైడ్ ఎక్కువ పాలు ఇస్తాయని చాలామంది చెప్తుంటారు. ఎవరికైనా కావాల్సిన వాళ్ళైతే వెళ్ళి అక్కడ ఉండడానికి రూమ్, ఫుడ్ అన్నీ ఇస్తామని అయితే వాళ్ళు చెప్తున్నారు. డైరెక్ట్ వెళ్ళండి, ఆన్లైన్లో కాకుండా డైరెక్ట్ వెళ్తేనే తీసుకోండి, వెళ్ళే తీసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.